ఈరోజు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. జస్ట్ నార్మల్‌గా ఉండే ఒక హౌస్ వైఫ్‌గా ఉండే నా ప్రయాణం ఇప్పుడు ఇంత ఆహ్, సక్సెస్ అని అనుకుంటాను. ఇంత సక్సెస్ అని అనుకుంటాను. ఎందుకంటే నేను సెట్ చేసుకున్న గోల్స్ కంటే నేను ఎక్కువ రీచ్ అయ్యాను. అందులో భాగంగా ఈనాడు పత్రిక వాళ్ళు నన్ను గుర్తించి వసుంధర కాలమ్‌లో వేయడం జరిగింది. వసుంధర. ఈ వసుంధర అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒక పేజ్ ఈనాడులో. ఎందుకు అంటే మా నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతారు. మార్నింగ్ న్యూస్ పేపర్ చదవకుండా ఏ పని చేయరు. న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ చదువుతూ అక్కడ చదివేసిన తర్వాత అక్కడ పెట్టేస్తారు కదా! అప్పుడు నేను అందులో బొమ్మలు ఏమన్నా ఉంటే చూసుకునేదాన్ని. ఎస్పెషల్లీ సినిమావి ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని. ఈ వసుంధర కాలం మాత్రం చూసేదాన్ని. ఎందుకంటే వసుంధర అని చక్కగా పెద్ద లెటర్స్‌తో ఉంటది కదా! దీన్ని చూసి ఇందులో ఏంటి అందరూ అమ్మాయిల గురించి రాస్తున్నారని వాళ్ళు ఫస్ట్‌లో బొమ్మలవి చూసి పక్కన పడేసేదాన్ని. తర్వాత మహిళల గురించి, అది ఎస్పెషల్లీ సక్సెస్ పొందిన మహిళలు, ఒక స్ఫూర్తిదాయకమైన మహిళల గురించి ఆ పేజ్ అంతా కూడా రాయడం జరుగుతుంది. సో, నేను అది చదువుతూ ఉండేదాన్ని. అబ్బా! ఇందులో పబ్లిష్ అవ్వాలంటే చాలా లక్ ఉండాలి కదా అనుకునేదాన్ని. నేను పెరిగి పెద్దయ్యేసరికి మెచ్యూరిటీ వస్తుంది కదా! ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇందులో నేను ఈ పేజ్‌లో నేను ఎప్పుడైనా సరే వస్తానా అని అనుకునేదాన్ని. మళ్ళీ అనుకునేదాన్ని నాలాంటి వాళ్ళని ఎందుకేస్తారు? ఏదో సంథింగ్ అచీవ్ చేయాలి కదా! అప్పుడే కదా అందులో ఏస్తారు అని అనుకునేదాన్ని. నిజంగా ఇది రియల్‌గా నేను చెప్తున్నాను. ఇది నా ఫీలింగ్. తర్వాత నేను ఇంకా నా ఎడ్యుకేషను, టీచింగ్ ఇదంతా కూడా ఒక మలుపు తిరిగిన తర్వాత నేను అప్పుడు అనుకున్నాను. ఓకే. నేను ఇంట్లో ఉండి చక్కగా చదువును పూర్తి చేసి ఇలా బయటకొచ్చి జాబ్ చేయడం ఇలా ఉంది కదా! నాది కూడా లైఫ్ టర్న్ అయ్యింది కదా! ఓకే. నేను సక్సెస్ బాటలో నడుస్తున్నాను కదా అనుకునేదాన్ని. తర్వాత చూస్తే నాకే తెలియకుండా ఒకటి మెట్టు పైకి ఎక్కినట్లు అనిపించింది. కట్ చేస్తే ఈరోజు పేపర్‌లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ విషయం అసలు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అంటే అదొక ఫీలింగ్. అంటే చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది సడన్‌గా జరిగేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలేంటి, ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు అయన్నీ మీకు డౌట్స్ రావచ్చు. మామూలుగా నాకు మై టీచింగ్ స్టైల్ అనే ఛానల్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందులో టీచర్స్‌కి ఉపయోగపడే కంటెంట్ నేను అప్లోడ్ చేస్తాను. అది న్యూ టీచర్స్ కావచ్చు, లేకపోతే అప్‌కమింగ్ టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ చేస్తూ ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ప్రైవేట్ టీచర్స్‌కి ఎస్పెషల్లీ బాగా యూజ్ అవుతుంది ఆ కంటెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మామూలుగా జేయాస్ వ్లాగ్స్ అండ్ టిప్స్ నుంచి గుర్తిస్తారో లేదో నాకు తెలియదు కానీ తక్కువ. ఈ టీచర్స్ అయితే మాత్రం చాలా బాగా నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్ళు నా కంటెంట్‌ని ఫాలో అవుతారు కాబట్టి. గుర్తుపట్టి వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. ఒక్కొక్కరైతే మిమ్మల్ని ఎక్కడో క్లోజ్‌గా చూసాను మేడం, ఎక్కడ చేశారు? మీతో పాటు నేను వర్క్ చేశానే ఏంటి? అలా అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్పిన తర్వాత ఓకే. అవును కదా మేడం, మీరా అని చాలా బాగా మాట్లాడుతుంటారు టీచర్స్. సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని వీళ్ళు ఎంచుకొని మిగతా మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వాళ్ళు వేస్తూ ఉంటారు. ఈనాడు అంటేనే జెన్యూన్‌గా సెలెక్ట్ చేస్తారు కదా! మనందరికీ తెలుసు. ఆల్రెడీ నాది ఒకసారి జిల్లా ఎడిషన్‌లో పబ్లిష్ అయింది. ఎందుకంటే నాకు 2 సిల్వర్ బటన్స్ వచ్చాయి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అని వాళ్ళు ప్రచురించారు. అది ఓకే. తర్వాత కూడా వాళ్ళు నా గురించి తెలుసుకున్నారనమాట. అంటే ఏంటి, మీరు ఎక్కడి నుంచి, మీ ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు స్కూల్ ఇప్పుడు పెట్టారు కదా! ఇంతకుముందు ఏం చేసేవారు? ఇవన్నీ అడిగినప్పుడు నేను చెప్పాను. చెప్తే వాళ్ళు కొన్ని రాసుకొని వెళ్ళారు. తర్వాత వాళ్ళు వచ్చి ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళారు. ఇది జరిగి ఒక 3 మంత్స్ అవుతుంది. సరే అని నేను ఇంకా నాదెందుకేస్తారులే ఇంకా అనుకున్నాను. అంటే స్టేట్ అంతా వస్తుంది కదా! ఈ వసుంధర అనేది చిన్న విషయం కాదు. ఊరుకున్నాను. ఇంకా నాకు అసలు గుర్తులేదు. కంప్లీట్‌గా మర్చిపోయాను. 3 మంత్స్ అయిపోయింది కదా! ఓకే అని అనుకున్నాను. నిన్న మార్నింగ్ సడన్‌గా ఒక ప్రిన్సిపల్ నాకు ఫోటో పెట్టారు. ఇలా మీది పేపర్‌లో వచ్చింది మీ ఆర్టికల్ అని చెప్పగానే నేను అసలు షాక్ అయ్యాను. ఓకే. అప్పుడు తీసుకొని వెళ్ళారు కదా! ఇప్పుడు పడిందా అని ఎంత షాక్ అయ్యానంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వంట చేసేదాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే నాకు అది చదువుకోవాలి, అంతా చేసుకోవాలని. మొత్తం చదివి మా హస్బెండ్‌కి వాకింగ్‌కి వెళ్తే కాల్ చేసి ఆయన పేపర్ తీసుకురమ్మని చెప్పి చూశానన్నమాట. అది జరిగింది. నో వర్డ్స్ నిజంగా చెప్పాలంటే.
ఎందుకంటే నేను అనుకున్నది ఎప్పుడో నేను కళ్ళ కన్నా ఒక డ్రీమ్, అంటే ఇది పెద్ద డ్రీమా, ఇది పెద్ద విషయమా అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ నాకైతే ఒక డ్రీమే వసుంధరాలో నా పబ్లిష్ అవ్వడం, ఎంతోమందికి ఇది స్ఫూర్తిదాయకంగా నన్ను చూపించి ఒక ఆర్టికల్ రాయడం అనేది చాలా చాలా నాకు ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. గురువులకే గురువు అయ్యారు అనే క్యాప్షన్ కూడా అసలు ఎంత బాగా నచ్చిందంటే మా హస్బెండ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను డబ్బు అనేది ఎంత సంపాదించేసానో, ఆస్తులు అంతస్తులు అంటే ఏమీ లేదు, కానీ ఇలాంటి మంచితనం పేరు మాత్రం సంపాదించగలిగాను నా జీవితంలో. ఎప్పుడైనా సరే మనం డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఇవి కొన్ని కోల్పోతాం, నిజం అది. కోర్స్ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో, కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులు కొన్ని చేసినప్పుడు ఆ డబ్బు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ సర్వీస్ అంటే టీచర్స్కి నేను ఎక్కడున్నా సరే ఫోన్ లిఫ్ట్ చేసి నేను సలహా ఇస్తూ ఉంటాను. సలహా ఇవ్వడం నేను ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఏదో పెద్ద అని చెప్పను. నాకు తెలిసిన సలహా ఆ టైంలో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం సలహా అని మీకు డౌట్ రావచ్చు. అది ఏం సలహాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక B.Ed కంప్లీట్ చేసిన టీచరు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతూ ఏదో కొద్దో గొప్ప నేర్చుకొని ఒక స్కూల్కి వెళ్ళారు. వాళ్ళేమో ఫ్లూయెన్సీ లేదని రిజెక్ట్ చేస్తారు. అప్పుడు నేను ఏం చేయాలి మేడం, మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు నాకు రిజెక్ట్ చేశారు, ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గట్టు నేను సలహాలు ఇస్తూ ఉంటాను. అంటే మనకి ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ మీద ఒక పట్టు సాధించి మీరు అప్పుడు వెళ్ళండి, జీరో నాలెడ్జ్తో వెళ్ళొద్దు, పిల్లల్ని చెడగొట్టొద్దు, మీకే అర్థం కానప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు అని మోటివేట్ చేసి వాళ్ళని నేర్చుకునే విధంగా మోటివేట్ చేస్తాను. కొంతమంది అయితే మీరు చెప్పండి మేడం అన్న వాళ్ళకి నేను గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫ్రీగా నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి నేనేమి డబ్బులు తీసుకోను, ఫ్రీగా ఆ గ్రూప్కి వీడియో కాల్ చేసి చక్కగా ఉపయోగపడే సెంటెన్సెస్ కానీ గ్రామర్ పార్ట్స్ కానీ నేను చెప్తూ ఉంటాను. సో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, అటెండ్ అయిన వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇదండి జరుగుతుంది. నాకు ఎంత ఖాళీ లేకపోయినా, ఎక్కడికి నేను షాపింగ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి ప్లీజ్ మేడం ఒక 5 minutes అయ్యాక చేస్తారా అలా అని చెప్తాను. కానీ అసలు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం అరుదుగా, ఎంతో ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే తప్ప నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండను. అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేస్తాను అనమాట. ఈ విధంగా నేను వాళ్ళకి సహాయపడడంలో నెంబర్ ఆఫ్ టీచర్స్ నన్ను ఇష్టపడ్డారు. నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓకే ఈవిడ మన టీచర్ అని అలా ఓన్ చేసుకున్నారు. చాలామంది ఇంకా నాకు మెసేజెస్ చేస్తుంటారు, మేడం మీరు చెప్పిన గైడెన్స్ ప్రకారం మేము ఫాలో అయ్యాము, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయ్యానని నెంబర్ ఆఫ్ టీచర్స్ నాకు మెసేజ్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు. మొన్న అయితే ఒక టీచర్, మేడం శారీ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం, ఫోన్పే నెంబర్ చెప్తారా మేడం అని అడిగారు. మీ ఆనందము నాకు చాలు, అదే గిఫ్ట్ అని చెప్పాను. సో ఇలా నెంబర్ ఆఫ్ టీచర్స్ ఒక్కటని చెప్పలేను నేను, చాలా చాలా విధాలుగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారు. అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ కొద్దో గొప్ప పుణ్యము నా పిల్లల్ని కాపాడుతుంది అనే థింగ్ అంతే, అంతకుమించి ఏమీ కాదు. మీ కమెంట్స్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ని తెలియజేశారు. ఇప్పటికీ వస్తున్నాయి. నిన్న పబ్లిష్ అయ్యింది కదా, ఇప్పటికీ కూడా YT స్టూడియో ఓపెన్ చేస్తే ఎన్ని మెసేజెస్, ఎన్ని కమెంట్స్ వచ్చినాయో, ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ అని నెంబర్ ఆఫ్ వచ్చినాయి. ఇంకా అన్నిటికీ నేను మోస్ట్లీ రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళాను, ఏది వదలలేదు. ఎందుకంటే అది నా హ్యాపీనెస్, ఇంకా అంతకుమించి ఏమని చెప్పండి. అదే నాకు సెలబ్రేషన్, మీకు రిప్లై ఇవ్వడమే నాకు సెలబ్రేషన్, అంతకుమించి ఏమీ లేదు. నన్ను గుర్తించి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా థ్యాంక్స్ అనేది సరిపోదు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఇంకా మా రిలేటివ్స్ అయితే అందరూ అప్రిషియేట్ చేశారు, ఫోన్స్ చేశారు. నా ఫ్రెండ్స్ అయితే ఫోన్ కాల్స్ చేశారు, అప్రిషియేట్ చేశారు, మెసేజెస్ పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. రిలేటివ్స్ పెద్దగా స్పందించరు కదా అనుకుంటాం, కానీ ఈ విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళకే వచ్చినట్లుగా ఫీల్ అయ్యి నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఎంత హ్యాపీ అనిపించిందో. ఈ వీడియో ద్వారా నేను మహిళలకు ఇచ్చే ఒక చిన్న మెసేజ్, మీరెవరు మాకు చెప్పడానికే అనద్దు, ఎందుకంటే మీ అక్కనో చెల్లినో లేకపోతే పిన్నినో ఏదో ఒకటి అనుకోండి. ఒక మహిళగా తోటి మహిళలకి ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను. మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, అది
పెద్దదా, చిన్నదా, ఎన్ని డబ్బులు సంపాదించి పెట్టేదా, లేకపోతే తక్కువ డబ్బులు సంపాదించి పెట్టేదా, అవన్నీ పక్కన పెట్టండి. మీకు ఏదైతే ఇష్టమో, బాగా ఇష్టమో అందులో మీరు మంచిగా నాలెడ్జ్ సంపాదించి ఆ నాలెడ్జ్తో మీరు ఏదో ఒకటి సాధించడానికి ట్రై చేయండి. అంతేగాని ఖాళీగా టైం వేస్ట్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు అనొచ్చు పిల్లలు చూసుకోవడానికి సరిపోతుంది, భర్తకు వండి పెట్టుకోవాలంటే. ఇదే కాదు మన జీవితం. పిల్లలు చూసుకోవడం, భర్తకు వండి పెట్టుకోవడమే మన 100% జీవితం అయితే కాదు. మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. పెద్దదో చిన్నదో ఒక గోల్ సెట్ చేసి పెట్టుకోండి. ఆ గోల్ని సాధించడం కోసం మీరు నిరంతరం కృషి చేయండి. అది కూడా ఇష్టంతో, కష్టంతో కాదు. ఖచ్చితంగా ప్రతి మహిళ సక్సెస్ పొందుతారు. మీరు కూడా ఆ హ్యాపీనెస్ అనే ఫ్రూట్ని అందుకొని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. హార్ట్ఫుల్గా మిమ్మల్ని కోరుతున్నాను అంతే. నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది అంటారు బోరుగా ఉంటుంది ఇంట్లో, ఏదైనా చేద్దామంటే కుదరట్లేదు. అలా అనొద్దు. కుదరట్లేదంటే కుదురుతుంది. మీకు ఒక స్ట్రాంగ్ డిజైర్, బాగా మండే ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పుడు అది మిమ్మల్ని కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు, ఇంట్లో ఉండనివ్వదు. ఏదో చేయాలి అనే తపన ఉన్నప్పుడు భర్త కాదు కదా, ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు. అది 100% న్యాయపరమైనది ఉండాలి. న్యాయపరమైందని ఉండాలంటే మీ కుటుంబానికి కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మంచి పేరు తెచ్చే గోల్ లాగా సెట్ చేసుకోండి. అలాంటి గోల్ మీకు ఉన్నప్పుడు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయకుండా ఎందుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులైనా సపోర్ట్ చేస్తారు, హస్బెండ్ అయినా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్లో కొన్ని ఉంటాయి, ఆపుతారు, ఎవరైనా ఆపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఉన్నారు. జయాస్ వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్ పెడతానని చెప్పినప్పుడు అసలు మీరు ఒప్పుకోరు. అసలు వద్దు నువ్వు, ఎందుకంటే టీచింగ్ ఛానల్ పెట్టావు కదా, అసలు వద్దు, అసలు అలాంటి టిప్స్ అవి పెట్టొద్దు, ఇంట్లో పనులు అవి చేసుకోవడం అవి పెట్టద్దు అన్నారు. నేను చెప్పాను ఆయనకి క్లియర్గా, నా ఛానల్లో టిప్స్ మాత్రమే పెడతాను. అంటే మామూలుగా వ్లాగ్స్ అని మామూలుగా ఇంట్లో పనులు చేసిన దగ్గర నుంచి అన్నీ చూపించేస్తుంటారు. అలా కొన్ని ఆయనకి ఇష్టం ఉండదు. అలా అనుకొని వద్దన్నారు. టిప్స్ మాత్రమే పెడతాను, అందులో నేను కనిపించిన నా హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తాయి, అప్పుడప్పుడు నేను కనిపిస్తాను అని చెప్పాను. అయినప్పటికీ కూడా ఒప్పుకోలేదు. అసలు నువ్వు పెట్టేవంటే అసలు నేను ఊరుకోను, ఫోన్ తీసేసుకుంటానని చాలా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఏం చేసేదాన్ని అంటే, సరే ఆయన వద్దన్నారు కదా అని ఏం చేసేదానంటే అన్బాక్సింగ్ వీడియోస్ స్టార్టింగ్లో నా ఛానల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఏయో వీడియోస్ చిన్నవి పెట్టేదాన్ని, అన్బాక్సింగ్ చేసి ఏదో పెట్టేదాన్ని, షార్ట్స్ అవి పెట్టేదాన్ని. తర్వాత ఒక వీడియో వైరల్ అయితే ఇంకా అప్పటి నుంచి ఇంకా మా హస్బెండ్ చూపించాను. ఆ వీడియో వైరల్ అవ్వడంతో మానిటైజేషన్ కూడా అయిపోయింది, మనీ పడడం స్టార్ట్ అయింది. అంటే టీచింగ్లో తక్కువ పడతాయి మనీ, ఇందులో మనీ జనరేట్ అవ్వడం అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది చూసిన తర్వాత మా హస్బెండ్కి అర్థమైంది, ఓకే ఈ కంటెంట్ కూడా బాగుంది, టీచింగ్ ఛానల్ లాగానే ఇది కూడా రెస్పెక్టబుల్గానే ఉంది, ఇందులో పెద్దగా ఏమీ లేదని ఆయన కూడా అర్థం చేసుకొని సరే అన్నారు. అప్పటి నుంచి నేను టిప్స్ అవి చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకంతే ప్రతి పెట్టే వీడియో ప్రతిదీ వైరల్ అవ్వడం స్టార్ట్ చేసింది. మనీ ఒక రేంజ్లో జనరేట్ అయ్యేది. కరోనా టైంలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా అది చూసుకోలేదు, ఆయన ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఫస్ట్ నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నెగిటివిటీకి మనం చలించకూడదు. మన ఫ్యూచర్లో సక్సెస్ అవుతాము అనే పాయింట్ మైండ్లో పెట్టుకొని ఈ నెగిటివిటీ అనేది టెంపరీ అని మీరు అనుకొని మొదలుపెట్టి అలా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అది నేను మహిళలందరికీ చెప్పదలుచుకున్నాను. సో ఎంతసేపు నా సోదంతా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.